మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. చాలు. యేసు ప్రభు చెప్పిన మరొక ఆజ్ఞ ఏంటంటే, నన్ను వెంబడించే మీరు అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటివారికి తీర్పు తీర్చకండి అని చెప్పిన ప్రభువే ఎదుటనున్న ప్రవక్తలలో అబద్ధ ప్రవక్తలను గుర్తించి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆ బాధ్యత మీదే. కాపాడే బాధ్యత కాపరిగా నాది ఉంది, అలాగే వాటికి దూరంగా ఉండవలసిన బాధ్యత మీకు ఉంది. ఇది నా ఆజ్ఞ అంటున్నాడు. ఇప్పుడు గొర్రెలను తోడేళ్ళ నుండి కాపాడవలసినటువంటి బాధ్యత గొర్రెల కాపరికి ఉంటుంది. అలాగే తోడేళ్ళను చూడగానే వాటికి దూరంగా ఉండి కాపరికి దగ్గరగా వెళ్ళవలసిన బాధ్యత గొర్రెకు కూడా ఉంటుంది కదా. ఇదేంటిది క్రూర మృగంలాగా ఉంది, గొర్రె పిల్లలు నాకు తెలుసు, గొర్రెలు నాకు తెలుసు, ఈ తోడేలేంటి, ఈ రూపం ఏంటి వికృతంగా ఉంది, దాన్ని పళ్ళు చూడు క్రూరంగా ఉన్నాయి, దానివల్ల నాకేమైనా హాని కలుగుతుందేమోనని చెప్పి గొర్రె దానికి దూరంగా పారిపోవాలా వద్దా? పారిపోవాలి. అలా పారిపోతుంటే అప్పుడు కాపురం ఏం చేస్తాడు? ఆ తోడేళ్ళ నుంచి గొర్రెను కాపాడుతాడు. అది ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అబద్ధ బోధకుల నుంచి ప్రభు మనల్ని కాపాడుతాడు. ఇప్పుడు అబద్ధ బోధకుల నుండి మనం దూరంగా పారిపోతూ ఉంటే, మీరు కావాలని, ఉదాహరణకి తోడేలు కావాలని, క్షమించండి, గొర్రె కావాలని తోడేలుకి దగ్గరగా వెళ్ళింది అనుకోండి. ఇదేంటిది గొర్రెలాగా లేదు, వెరైటీగా ఉంది అని చెప్పి దాన్ని గుర్తించగా అది వేరే జాతి అని, అది క్రూర జంతువు అని, అది చంపుతుందన్న విషయం గుర్తించకుండా స్నేహంగా దగ్గరికి వెళితే ఏమవుతుంది? కాపరి వచ్చి రక్షించే లోపలే ఆ తోడేలు చంపేస్తుంది. కాబట్టి గొర్రె ఒకవేళ దాన్ని గుర్తించి దూరంగా పారిపోయి దాని భాషలో అది అరిస్తే అది అర్థం చేసుకున్న కాపరి వెంటనే వచ్చి దాన్ని రక్షిస్తాడు. అలా కాకుండా ఏమీ స్పందించకుండా మౌనంగా ఉంటూ దాని పక్కకి వెళ్ళి మేత మేస్తుంటే కాపరి రాలేడు, వచ్చే లోపల తోడేలు చంపేస్తాం. కాబట్టి గొర్రెలు తమ శత్రువులను గుర్తించాలి, తమకు హాని చేసేవారిని గుర్తించాలి, దూరంగా పారిపోవాలి, కాపరిని పిలవాలి. అలాగే యేసు ప్రభుని వెంబడించే శిష్యులు, ఆయన ఆజ్ఞలు పాటించేవారు అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వారిని గుర్తించాలి, వారికి దూరంగా జరగాలి. ప్రభువా ఇలాంటి వారి నుండి కాపాడు అని మనం ప్రార్థన కూడా చేయాలి. అప్పుడు ప్రభు వచ్చి ఆ అబద్ధకుల యొక్క నోటల్లో నుండి మనల్ని తప్పిస్తాడు. ఒక గొర్రె, మందలో ఉన్న గొర్రె మంద దగ్గరకు వచ్చిన తోడేల్ని సులువుగా గుర్తిస్తుంది. ఎందుకంటే తోడేళ్ళ యొక్క రూపం, గొర్రెల రూపం వేరుగా. కానీ క్రైస్తవులు అబద్ధ బోధకులను గుర్తించడం కష్టం. ఎందుకంటే తోడేలు రూపంలో వస్తే గొర్రె తోడేలను గుర్తించడం సులువు. కానీ తోడేలు గొర్రె చర్మం వేసుకుని గొర్రెలాగా కనపడుతూ వస్తే గొర్రె ఆ తోడేలను గుర్తించడం కష్టం. అలాగే క్రైస్తవులకు అబద్ధ ప్రవక్తల్లాగా దొంగ బోధకుల్లాగా వస్తే గుర్తించడం సులువే. కానీ క్రైస్తవుల్లాగానే నిజమైన బోధకుల్లా, నిజమైన ప్రవక్తల్లా కనిపిస్తుంటే అలాంటి వారిని గుర్తించడం కష్టం. అది కొంచెం రిస్క్.
సాధారణంగా గొర్రెల మంద దగ్గరికి సింహంలాగా వెళ్తుంది, తోడేలు దగ్గర వెళ్తుంది, అడవి కుక్కల్లాగానే వెళ్తాయి, వేటాడతాయి, ఎలుగుబంట్లాగానే వెళ్తాయి. కానీ క్రైస్తవుల మధ్యకి అబద్ధ బోధకులుగా రారు, వేరే బైబిల్ ఇచ్చుకుని రారు, వేరే యేసునామాన్ని ఏమి ప్రకటించరు, వేరే దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి ఏమి చెప్పరు. ఆ యేసునామమును ఉపయోగించే స్వస్థతలు చేస్తారు, ఆ యేసునామాన్ని ఉపయోగించుకునే బోధిస్తారు, ఆ యేసునామాన్ని ఉపయోగించే అద్భుతములు కూడా చేస్తారు, ఆ యేసునామమును ఉపయోగించుకునే వాళ్ళు పరిచర్య అంతా చేస్తారు. అప్పుడు మనకు డౌట్ ఎలా వస్తుంది? అప్పుడు మనం ఏమనుకుంటాం, యేసునామముని ప్రకటిస్తున్నాడు కనుక అతడు యేసు పరిచారికుడే అనుకుంటాం. అది గొర్రె చర్మం వేసుకోవడం అంటే. అబద్ధ ప్రవక్త ఎప్పుడు కూడా అబద్ధ ప్రవక్తలా పైకి కనిపించడు, నిజమైన ప్రవక్తలాగే కనిపిస్తాడు. అప్పుడు మీరు అనొచ్చు, నేను అనొచ్చు, ప్రభువా తోడేలుగా వస్తే నేను గుర్తించగలను, కానీ అది గొర్రె చర్మం వేసుకుని గొర్రెలాగా అరుచుకుంటూ వస్తుంటే నేను ఎలా గుర్తించేది ప్రభువా అని ఒకవేళ మనం అడిగితే, అప్పుడు ప్రభువు 2 విషయాలు చెప్పాడు. మీరు వాళ్ళని ఎలా గుర్తిస్తారు అంటే, 1 బోధ, 2 వాళ్ళ బ్రతుకు. ఇక్కడ రాశాను చూడండి. అబద్ధ బోధకుల్ని మనం 2 విధాలుగా విభజించవచ్చు. అబద్ధములు ప్రకటించు బోధకులు, అబద్ధముగా జీవించే బోధకులు. అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తించాలి అంటే ప్రభు 2 క్లూస్ చెప్పాడు. 1 వారు అబద్ధములు ప్రకటిస్తారు, 2 వారు అబద్ధముగా జీవిస్తారు. వారి ఫలముల వలన, అక్కడ ఆ మాట చూద్దాం, 20 వచనం, అది 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఫలములంటే ప్రవర్తన, ఆ ప్రవర్తనలో కనబడే క్రియలు. ఒక మనీ దగ్గర, ఒక షీ దగ్గర, ఒక స్త్రీ దగ్గర, ఒక మనీ దగ్గర, ఒక హోదా దగ్గర, ఒక తిండి దగ్గర, ఒక ఒకేషన్ దగ్గర, ఇలా చెప్పుకుంటే కొన్ని సందర్భాల్లో అతని ప్రవర్తన ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక, 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అనేకమైన అబద్ధమైన ప్రవక్తలు, బోధకులు వారు లోకంలోనికి బయలుదేరారు, నిజమైన బోధకుల్లో కలిసిపోయారు, నిజమైనటువంటి ప్రవక్తల్లో కలిసిపోయారు. ఇప్పుడు కనబడుతున్న ఈ ప్రవక్తల్లో నిజమైన వాళ్ళు ఉన్నారు, అబద్ధమైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంతమందిలో ఎవరు దేవుని సంబంధమైన వారు, ఎవరు దెయ్యానికి సంబంధమైన వారు, ఎవరు క్రీస్తు సంబంధులు, ఎవరు అపవాది సంబంధులో వాళ్ళు మీరు పరీక్షించి తెలుసుకోండి అంట. మనకి రిజర్వ్ బ్యాంకు ఏమని చెప్తుందంటే, అప్పుడప్పుడు మనకి నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటుంది. ఏ బ్యాంకు మీకు ఓటీపీ అడగమని చెప్పదు, కాబట్టి మీరెవరు కూడా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి తెలియచేయకండి అనేటువంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఏమని చెప్తుందో తెలుసా?
ఇన్ని మేము నోట్లు విడుదల చేసాం, 500 నోట్లు. కానీ మన శత్రువులు కొంతమంది స్వార్థపరులు దొంగ నోట్లు ముద్రించి అసలైన నోట్లో కలిపేశారు. కాబట్టి ఏది మంచి నోటో ఏది దొంగ నోటో పరీక్షించుకోండి అని చెప్తుందా లేదా? ఇప్పుడు ఈ ఉన్న వందలాది వేలాది నోట్లలో కొన్ని నోట్లు దొంగ నోట్లు కలిసిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఒక కట్ట ఉందనుకోండి, 100 నోట్లు ఉన్నాయనుకోండి, అందులో ఒకటి దొంగ నోటుగా కలిసిపోయి ఉంది. మరి దాన్ని మనం పరీక్షించాలి, దాన్ని పట్టుకోవాలి. లేదనుకోండి మనమే ఆ పని చేస్తున్నామని ఒకవేళ పోలీసులు గుర్తించి మనల్ని కేసులో లాగే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మనం రిస్క్లో పడతాం. ఒకవేళ బ్యాంకుకి మార్చేటప్పుడు మనం వెళ్ళినప్పుడు 2-3 కాగితాలు మనం పట్టుకెళ్ళిన డబ్బుల్లో ఉన్నాయనుకోండి, మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి మన మీద వేయచ్చు. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ప్రతిసారి జైలుకి రండి లేకపోతే పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి మళ్ళీ మాటలకి పిలిచి మనల్ని విసిగించవచ్చు. కాబట్టి మనం ముందుగా అక్కడికి వెళ్ళకముందే మన దగ్గర ఉన్నది మంచి నోటో చెడ్డ నోటో చూసుకొని గుర్తించుకోగలిగితే ఆ అబద్ధం నుంచి ఆ ఇబ్బంది నుంచి మనం తప్పించుకోవచ్చు. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఉన్న ఈ ప్రవక్తల్లో ఉన్న ఈ బోధకుల్లో ఎవరు దేవుని సంబంధమైన వారు ఎవరు కారో అది మీరు పరీక్షించుకొని తెలుసుకోండి. పరీక్షించుకోండి, తెలుసుకోండి, జాగ్రత్త పడండి అని బైబిల్ చెప్తుందా? మీరేం కనపడకండి, ప్రధాన కాపరి అని యేసుక్రీస్తు వారే వారి నుండి మిమ్మల్ని కాపాడుతాడని చెప్తుందా? అమ్మా, పరీక్షించుకోవాలి. నేను పరీక్షించవలసిన బాధ్యత. ప్రతి నోటు పరీక్షించి ఆర్బీఐ అక్కడి నుంచి రాదు. ప్రతి నోటుని పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? మనదే. అలాగే ప్రతి ప్రవక్తని ప్రతి బోధకుడిని పరీక్షించుకోవాల్సిన బాధ్యత విశ్వాసిగా మీ మీద ఉంది. అప్పుడు ఒక విశ్వాసిగా మనం ఏం అడుగుతామంటే, మనకు ప్రశ్న ఏంటంటే, ఎలా పరీక్షిస్తాం? ఆర్బీఐ వారిని అడుగుతాం, అయ్యా ఏది దొంగ నోటో ఏది మంచి నోటో మాకెలా తెలుస్తుంది? దొంగ నోటు మంచి నోటేమో పచ్చ రంగులోను దొంగ నోటు ఎరుపు రంగులోను ఉందనుకోండి, అప్పుడు మనం ఈజీగా గుర్తుపట్టేస్తాం. కానీ దొంగ నోటు కూడా ఎలా ఉంటుంది? మంచి నోటు లాగానే ఉంటుంది. మరి అప్పుడు ఎలాగయ్యా? చూపుకు 2 ఒకేలా ఉన్నాయి, మరి నేను ఎలా గుర్తించాలి అంటే, అప్పుడు వాళ్ళు కొన్ని గుర్తులు చెప్పారు. ఇదిగో గాంధీ తాత బొమ్మ ఉంటుంది, ఆ తెల్లని ప్రదేశంలో కనబడకుండా గాంధీ తాత బొమ్మ ఉంటుంది, అలా ఉందో లేదో చూడు. ఒక 500 రూపాయలు అంకె అక్కడ కనపడినట్టుగా ఒక కోణంలో చూస్తేనే కనపడుతుంది, అలా ఒకవేళ కనపడుతుందో లేదో చూడు అని కొన్ని గుర్తులు చెప్పారు. ఆ గుర్తుల ప్రకారంగా చూస్తే అది దొంగ నోటో మంచి నోటో తెలిసిపోతుంది. అలాగే అబద్ధాల ప్రవక్తలలో విషయంలో జాగ్రత్త పడండి, పరీక్షించండి అని బైబిల్ చెప్పి కొన్ని గుర్తులు చెప్పింది. దాన్ని బట్టి మనం పరీక్షించాలి. మొదటి గుర్తు ఏంటంటే, అబద్ధములు ప్రకటిస్తారు. బైబిల్ ప్రకారంగా నిజం చెప్తే సత్యబోధకుడు, బైబిల్ పట్టుకొని అబద్ధాలు చెప్తే అతడు అబద్ధ బోధకుడు. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి 7వ వచనం, 8వ వచనం చదివండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఏమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాను. వీరు మేము అపోస్తులు చెప్పిన సువార్త కాక మరేదైనా సువార్త చెప్తే అతడు శాపగ్రస్తుడు, అబద్ధుడు. వీరేం చేస్తారంటే ఉన్న సువార్తకు భిన్నమైన సువార్తను ప్రకటిస్తారు. ఉదాహరణకి ఒక ప్రవక్త ఉన్నాడు, 400 సంవత్సరాల్లో వచ్చాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఒక ప్రవక్త వచ్చి, నేను దేవుని ప్రవక్తని,
నేను చెప్తున్నా జాగ్రత్తగానండి, యేసు ప్రభు శిలువ మీద చావలేదు. విషయం ఏంటంటే దేవుడు యేసు ప్రభుని కాపాడి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ రోజు వాళ్ళు భ్రమలో ఉన్నారు. యేసుని సిలువేసాము అనుకుంటున్నారు, వాళ్ళు సమాధి చేశాము అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. దేవుడు అంతకుముందే ఆశ్చర్యరీతిగా దేవుడు కాపాడి తప్పించి ఆయన్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు అని ఒక సువార్త చెప్పాడు. అంటే ఈయన చెప్పిన సువార్త ప్రకారం యేసు ప్రభు సిలువ వేయబడలేదు. ఇప్పుడు ఈ ప్రవక్త బైబిల్ పట్టుకునే బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను వక్రీకరించి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, పరీక్షించండి. అపోస్తులు చెప్పిన బోధ ఏంటి? మన పాపముల కొరకు యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాను. ఈ ప్రవక్త ప్రకారం బోధ ఏంటి? సిలువ వేయబడకుండానే యేసు రక్షించబడ్డాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ఇతడు దేవుని సంబంధి అయినవాడా కానివాడా? సత్యబోధకుడా అబద్ధబోధకుడా? అలా అంటే అపోస్తులు వేసిన పునాదుల్ని కాదనకుండా మరేదైనా చెప్పాడు అంటే అతడు అబద్ధమైన బోధ. క్రొత్త నిబంధన ద్వారా మనకు రక్షణ అని చెప్తూ, అంతేకాదు పాత నిబంధన ద్వారా కూడా మనకు రక్షణ ఉంది. పాత నిబంధన అనేది లేకపోతే మనకు రక్షణ లేదు అని ఎవరైనా చెప్తే అతన్ని మీరేమనుకుంటారు? ఒక వ్యక్తి పాత నిబంధన మనం ఆచరించాలి, ఆ నిబంధన ద్వారా మనం రక్షణ పొందుతాము అంటే అతడు సత్యమైన వాడా అబద్ధికుడా? అబద్ధికుడు. అలా అనమాట. అపోస్తులు చెప్పిన మరి సిద్ధాంతాలపై భిన్నంగా బోధిస్తే ఆ వ్యక్తి అబద్ధమైన వాడు అని మనం చెప్పవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండగా. చాలు. కొంతమంది బోధకులు మాయా ఉపాయముల చేత వంచనతోనూ కుయుక్తితోనూ కల్పింపబడిన ఉపదేశాలు బోధించి మనుషుల్ని తప్పు మార్గానికి లాగుతారు. వీరు అబద్ధ బోధకులు. ఎవరైతే కుయుక్తితో చెప్తున్నారో, ఒక వ్యక్తి కుయుక్తితో చెప్తే, వంచనతో చెప్తే, మాయా ఉపాయములతో చెప్తే, కల్పించబడిన వాడితో చెప్తే, తప్పు మార్గానికి లాగే విధంగా చెప్తే అతడు అబద్ధ బోధకుడు. బెన్హామ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మొదటిగా ఆయన 100 సంవత్సరాల కిందట జీవించినటువంటి ఒక బోధకుడు. ఈ కాలంలో నేను పుట్టిన ప్రవక్తని అన్నాడు. నమ్మారు. ఆయన చాలా మంచి బోధకుడు, మంచి వక్త. అసలు కల్పించాడంటే చాలా అద్భుతంగా కల్పిస్తాడు. ఎంత అద్భుతంగా కల్పిస్తాడంటే, ఆయన రాసిన పుస్తకంలో ఆయన బోధించే బోధలో ఏం చెప్పాడంటే, మోషే ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చినప్పుడు నా ఆత్మ అక్కడ ఉంది అన్నాడు. ఆయన ఆత్మ అంట అక్కడ ఉందంట. ఎవరు ఎర్రోళ్ళు? చెప్పినోడా వినేవాళ్ళ? వినేవాళ్ళు ఎర్రోళ్ళు, నమ్మినోళ్ళు ఇంకా వెర్రోళ్ళు. అంత వెర్రోళ్ళు చేసి చెప్తే
అంత అమాయకంగా నమ్మి తలలు ఊపుతారు వాళ్ళు. తలలు ఊపేవాళ్ళు ఉన్నారు ఆయనకి. ఈరోజు ప్రపంచంలో 1 కోటి మంది అయినా ఉంటారు ఆయన బోధకు తల ఊపేవాళ్ళు. ఆయన ఏమన్నాడంటే, నేను ప్రవక్తని, ఈ కాలంలో దేవుడు పుట్టించిన ప్రవక్తని అంటే అవునవును అన్నారు. తర్వాత కాస్త ముందుకెళ్ళి రాబోయే ఏలియా అన్నారు కదా, అది నేనే అన్నాడు. ఇంకా కాస్త ముందుకెళ్ళి యేసు మళ్ళీ వస్తానన్నాడుగా, వస్తానన్నాడా లేదా, నేనే అన్నాడు. అది నమ్మి 1 కోటి మంది ఫాలో అవుతున్నారంటే ఆలోచించండి. కల్పించబడిన ఆ ఉపదేశానికి కొట్టుకుపోయి ఆ తప్పు మార్గంలో 1 కోటి మంది నడుస్తున్నారంటే మీరు ఆలోచించండి. మన ఆకివీళ్ళలో కూడా ఒక 100-200 మంది నడుస్తున్నారంటే మీరు ఆలోచించండి. మన ఆకివీళ్ళలో ఎంత దారుణం అండి, అది దారుణం, ఎంత అమాయకం. పైగా ఆ సంఘం పేరేంటి తెలుసా? సత్య సువార్త సంఘం. సరే, ఏ అబద్ధకుడు నేను అబద్ధ బోధకుడు అని చెప్పడు, ఏ అబద్ధ సంఘము నాది అబద్ధమైన సంఘం అని చెప్పదు. పైగా ఆలే పెట్టుకుంటారు ఏమని, సత్యమైన నిజమైన అని పేర్లు ఆలే వాడతారు. ఆ లేబుల్ చూసి, ఆ పేరు చూసి మనం ఏమైపోతాం, అమ్మో ఇది నిజమేనా. సో లేబుల్ మీద సత్యము నిజము అన్నంత మాత్రాన అదేమి సత్యం కాదు. పేరు మీదే ఉంటుంది, సంఘం పేరే సత్య సువార్త సంఘము, కానీ లోపల ఉన్నదంతా కల్పితం, అబద్ధం, కుయుక్తి, మాయోపాయం, తప్పు మార్గానికి లాగేటువంటి భిన్న బోధలు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కొరకపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క చాలు, పునరుద్ధానం లేదని ఆ 2 బోధకులు చెప్తున్నారట. ఏం లేదని, పునరుద్ధానం లేదు. పునరుద్ధానం అంటే ఏంటి తెలుసుగా మీకు? అంత్యదినం మన యేసు ప్రభు వచ్చినప్పుడు అందరూ, మృతులైన వారందరూ లేపబడుదురు, వారు మార్పు నొంది మహిమ పొందుదురు, యేసుక్రీస్తు వారితో పాటు పరలోకానికి వెళ్ళుదురు. ఇది బోధ. కానీ ఈ 2 బోధకులు వచ్చి సమాజానికి ఏమని చెప్తున్నారట, ఆనాటి సంఘాలకి, పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, నోరుమేయండి, చచ్చిపోయినాడు ఏం బతుకొస్తాడు, ఆత్మ ఒకటే పరలోకానికి వెళ్తుంది, ఈ మట్టి అయిపోయింది, ఇక పునరుద్ధానం లేదు, ఏమీ లేదు అని అన్నారు. అలా వాళ్ళు చెప్పి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చెరుపుతున్నారు, సత్యం నుండి తప్పిపోయేలా చేస్తారు. యెహోవా సాక్షులు అనేటువంటి ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఈ భూమి అంతం కాదు, ఇది ఇలాగే ఉంటుంది, ఇది నూతనమైన భూమిగా మార్చబడుతుంది. విశ్వాసులైన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, విశ్వాసులైన వారందరూ ఇక్కడే ఉంటారు. మరి పరలోకం వెళ్ళవా? కేవలం 1,00,000 ప్రకటన గ్రంథంలో ఉంటుందండి, 1,40,000 మందో 1,20,000 మందో, 1,44,000 మంది మాత్రమే యేసు ప్రభుతో పాటు ఎక్కడికి వెళ్తారట, పరలోకానికి. వాళ్ళకి మాత్రమే పరలోకం. మరి మిగతా వాళ్ళు నరకానికి పోతారండి అంటే కాదట. నరకానికి పోయేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారట, పరలోకానికి వెళ్ళేవాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారట, మిగిలిన వాళ్ళు మాత్రం భూమి మీదే ఉంటారట. భూమి ఏదేని తోటలా మళ్ళీ మారిపోద్దట, అక్కడ వాళ్ళు నివసిస్తారట. అబద్ధ బోధ, విశ్వాసాన్ని చెడగొట్టే బోధ, విశ్వాసాన్ని వక్రీకరించే బోధ. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. వారి నోళ్ళు మూయింపవలెను, మ్. అట్టివారు మ్. ఉపదేశింపకూడని వాటిని ఆ. దుర్లాభము కొరకు మ్. ఉపదేశించుచు మ్. కుటుంబములనే పాడు చేయుచున్నారు. రైట్. ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తూ కుటుంబాలనే పాడు చేస్తారు. సత్యమును నమ్మి సంఘానికి వెళుతూ హాయిగా వెళుతూ సంతోషంగా జీవిస్తున్న వాళ్ళకి ఏదో మాయమైన బోధలు ఉపదేశాలు చేసి వాళ్ళ మనుషుల్ని పాడు చేసి ఆ సంఘానికి వెళ్ళకుండా చేసి వాళ్ళ తప్పు సంఘాలకి లాక్కుని వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ క్రైస్తవ్యాన్ని, వాళ్ళ నమ్మకాన్ని పాడు చేస్తారు. అబద్ధ బోధకులు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తూ కుటుంబాలనే పాడు చేయుచున్నారు. ప్రపంచంలో ఒక బోధ ఉందండి. యెహోవా దేవుడు ఎవరు మనకి? తండ్రి. యేసుక్రీస్తు వారు ఎవరు మనకి? కుమారుడు. అదే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? కుమారుడు. తండ్రి కుమారుడు ఉన్నాడంటే తల్లి ఉండాలిగా. కాబట్టి తల్లి కూడా ఉంది. ఆ తల్లే ఈరోజు మనకి ఈ లోకంలో పుట్టింది. చైనాలో ఉంది, జపాన్లోనూ చైనాలోనూ ఉందటండి. అనంటే కొన్ని లక్షల మంది ఆ తల్లిని పూజిస్తూ ఆ తల్లిని నమ్ముతూ, తండ్రిని నమ్ముతాం, కుమారుని నమ్ముతాం, అలాగే మా కోసం పుట్టిన ఈ తల్లిని మేము నమ్ముతాం అని ఆ తల్లిని కూడా నమ్ముతూ ఆ తల్లి సంఘం. ఏ సంఘం అది? తల్లి సంఘం. హెవెన్లీ మదర్. మనం నమ్మేది ఏంటి? హెవెన్లీ ఫాదర్. వాళ్ళు నమ్మేది ఏంటంటే హెవెన్లీ ఫాదర్ అండ్ హెవెన్లీ మదర్. అంటే మనం పరలోకమందున మా తండ్రి అంటాం, వాళ్ళు ఏమంటారు? పరలోకమందున్న మా తల్లిదండ్రులారా అంటారు. అయితే ఏంటంటే తండ్రి ఏమో పరలోకంలో ఉన్నాడు, తల్లి ఎక్కడ ఉందన్నమాట? చైనాలో ఉంది. ఎంత గుండెను పిండేసేలాగా, బాధ కలిగించేలా ఉన్నాయి చూసారా? మీరు ఇలా బాధపడుతున్నారు, కానీ కొంతమంది అయితే అమ్మగారు లేరా? మీరు అలా బాధపడుతున్నారు కానండి, ఈ లోకల్ సంఘాలలోనే పాస్టర్ అమ్మల గారిని అమ్మగారులు చేసి దేవుడు పక్కన అమ్మగారులాగా చేసిన వాళ్ళు లేరా? అమ్మగారు వచ్చారు అని దేవుడికి భయపడతారో లేదో కానీ అమ్మగారికి మాత్రం గజగజ వణికిపోతుంది. వాళ్ళ భయం ఏంటంటే, దేవుడికి ఎందుకు భయపడరంటే దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు తప్ప చేపించడు. కానీ ఈ అమ్మగారికి ఎందుకు భయపడతారంటే ఈ అమ్మగారు అనుకూలంగా ఉంటే ఆశీర్వదిస్తుంది, ఒకవేళ అనుకూలంగా లేకపోతే చేయించదు. నాకు దర్శనం వచ్చింది, నీకు మగబెట్టి పట్టాడు అని అంటుంది అనుకూలంగా ఉంటే. అదే కానీ తేడాగా ఉన్నారు ఈ మధ్యన ఆవిడతో సరిగ్గా లేరనుకోండి, నాకు దర్శనం వచ్చింది, మీ అబ్బాయి వెళ్తా రారి కింద పడ్డాడు అని అంటుంది. ఆయన పడ్డాడో లేదు, ఇలా కాళ్ళు చేతులు వణుకుపోతే లేదా, అలా భయపెట్టేస్తారండి. అమ్మగారులు అన్న వాళ్ళందరూ కూడా, ఈ దర్శనాలు ప్రవచనాలు చూసే వాళ్ళందరూ కూడా మనిషి అనుకూలంగా ఉంటే అనుకూలమైన కళ్ళకు అంటారు, మనుషులు అనుకూలంగా లేకపోతే వాళ్ళకి విరుద్ధమైన కళ్ళకు అంటారు. ఆ కళల ద్వారా భయపెట్టేస్తారు. కొన్ని సంఘాలలో అమ్మగారు అనే ఒక స్థానం మీరు గమనిస్తే, జాగ్రత్తగా మీరు గమనిస్తే, బయటకు వచ్చి మీరు గమనిస్తే, లోపల ఉంటే అర్థం కాదు. ఒక సేవకురాలకు గౌరవం ఇస్తున్నాం అనుకుంటాం. ఆర్సీఎంఓలు కూడా మరియమ్మ గారిని అమ్మగా గౌరవిస్తున్నాం అంటారు, వాళ్ళకి గౌరవిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఆర్సీఎంలోంచి బయటకు వచ్చి చూడండి, అది గౌరవించినట్టు ఉంటుందా, లేకపోతే యేసు ప్రభు పక్కన స్థానం ఇచ్చినట్టుందా? యేసుకు సమానంగా స్థానం ఇచ్చినట్టు ఉంటుందా? యేసుకు సమానమైన స్థానాన్ని ఇచ్చి ఆమెను ఒక దేవతగా చేసి కొలుతున్నట్టుగా, అది ఒక విగ్రహారాధనగా మనకు అర్థమవుతుంది. అలాగే ఈ అమ్మగారుల సంఘంలోంచి బయటకు వచ్చి అప్పుడు చూస్తే ఆ అమ్మగారిని దేవునితో సమానంగా చేసి ఆమెను ఒక పరలోకపు తల్లిగా మార్చామన్న విషయం ఆ సంఘంలోంచి బయటకు వస్తేనే మనకు అర్థమవుతుంది. కొన్ని సంఘాలలో సేవకుడినే దేవుణ్ణి చేస్తారు. కొంతమంది నేరుగా నేనే దేవుణ్ణి పుట్టాను ఎలా అని చెప్తారు. బెనహాం గారి లాగా, ఆవిడ పేరు నాకు 4 తిరగదండి, ఆ అమ్మగారిలాగా దేవుడు నేను తల్లిని, పరలోక తల్లిని, నేను తల్లిగా భూమి మీద పుట్టానని ఆవిడ చెప్పుకుంది.
బెనహాం గారేమో నేను క్రీస్తుని, నేను అలా పుట్టానని ఆయన చెప్పుకున్నాడు. కొంతమంది దైవ సేవకులు, కొంతమంది అమ్మగారులు నేను దేవుని అని చెప్పుకోరు. కానీ చెప్పుకోకపోయినా దేవుడి స్థానాన్ని ఆక్రమించి సంఘంలో ఉన్న వాళ్ళందరినీ గజగజ వణుకుపోయేలాగా, ఆ సంఘంలో ఉన్నప్పుడు గౌరవిస్తున్నాం కదా అనుకుంటాం, కానీ సంఘంలోంచి బయటకు వచ్చి చూస్తేనే ఆ అయ్యగారిని, ఆ అమ్మగారిని ఎంత ఎత్తుకెత్తామో, దేవుని స్థానాన్ని ఇచ్చి విగ్రహారాధన చేశామన్న విషయం మనకు బయటకు వస్తేనే కానీ తెలియదు. ఈ రోజుల్లో సేవకులకి జనాలు ఎందుకు భయపడుతున్నారు తెలుసా? ఎందుకు భయపడతారు తెలుసా? ఆయనకున్న సత్య ప్రవర్తన బట్టి కాదు, ఆయనకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి కాదు, ఆయన ఎక్కడ కోపం వచ్చి శపిస్తాడో అని. చాలామందికి ఉన్న భయం ఏంటంటే శాపం, అమ్మో శపిస్తాడేమో, మా కుటుంబాన్ని శపిస్తాడేమో అని. ఏమండి, స్వాములైతే వరాలు ఇస్తారు. హిమాలయానికి వెళ్ళి తపస్సు చేసి తపోశక్తిని పొందుకున్న స్వాములు ప్రజల మధ్యకి వచ్చినప్పుడు మంచిగా ఉంటే ఆశీర్వదిస్తారు. ఆయన కానీ మోసం చేస్తే ఏం చేస్తారు? చేపిస్తారు. స్వాములు కాబట్టి ఆశీర్వదిస్తారు, చేపిస్తారు. దైవ సేవకులు ఏం చేయాలి? దైవ సేవకులు, యేసుప్రభు నమ్మిన దైవ సేవకులు అయితే ఏం చేయాలి? ఏం చేస్తారు? చెప్పరేంటండి? ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తారు. ఎందుకు చెప్పిస్తారు? దైవ సేవకుడు, యేసుక్రీస్తు ప్రతినిధిగా ఉన్న దైవ సేవకుడు ఆశీర్వదించాలే తప్ప చెప్పించకూడదు. ఒకవేళ తన దగ్గర నుంచి వెళ్ళిపోయినా సరే, మీరు వెళ్ళిన సంఘంలో మీరు క్షేమంగా ఉండునుగాక అని ఆశీర్వదించాలే తప్ప నా నుంచి इन्वर्टर सर आप जी सांझे ఎక్కడున్నా నేను? రైట్. యేసు ప్రభు దీవించాడా, చెప్పించాడా? అమ్మా, మనుషుల్ని దీవించాడు, ఈనాడు చెప్పించలేదు. అంజూరపు చెట్టును మాత్రం చెప్పించాడు. అదవుతుందా? చెట్లని, మొక్కల్ని చెప్పించాడు తప్ప మనుషుల్ని ఆయన ఎప్పుడు చెప్పించలేదు. ఆయన ఆశీర్వదించాడు. పైగా తనను హింసించే వారిని కూడా ఆశీర్వదించాడు. వీళ్ళకి క్షేమం కలుగును గాక అన్నాడు. మరి ఆ యేసుకు ప్రతినిధులుగా నిలబడిన మేము జనుల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఎంతలా ఆశీర్వదించాలంటే, సంఘం నుంచి వెళ్ళిపోయినా సరే, నువ్వు కొత్తగా వెళ్ళే సంఘంలోనైనా నువ్వు ఆశీర్వదింపబడును గాక. ఒక అమ్మాయి అబద్ధ బోధ, ఒక సహోదరి పరిశుద్ధాత్మని గురించి అబద్ధమైన బోధలో పడి ఈ సంఘం నుంచి వెళ్ళిపోయింది. కొత్త కాలమే వచ్చింది, బలపడకుండానే వెళ్ళిపోయింది. ఈ రోజుకి నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చినప్పుడల్లా ప్రార్థిస్తూ ఉంటాను, ఆమె ఎక్కడున్నా సరే ఆ బోధలు అలా మాయలో పడిపోకుండా ఆత్మీయంగా బలముగాను, ఆత్మీయంగా స్వచ్ఛమైనదిగాను ఉండడానికి సహాయం చేయండి తండ్రి అని ప్రార్థిస్తాను. ఓకే, సో వెళ్ళిపోయినందుకు నాకు బాధ ఏం కాదు, కానీ అబద్ధికుల బోధలోకి వెళ్ళిపోయిందనే బాధ. ఒకవేళ సత్యమైన బోధలోనికి వెళ్ళుంటే నేను ఇంకా సంతోషిస్తాను. కానీ ఆ అబద్ధికుల చేతిలో కూడా ఆమెను రక్షించమని, ఆమె క్షేమం కొరకు ప్రార్థిస్తానే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు సర్వనాశనం అయిపోవాలి అని నేను ఎప్పుడు కూడా ప్రే చేయను. అసలు అది కరెక్ట్ కాదు. ఈరోజు దైవ సేవకులు ఏదో దేవునికి ప్రతినిధులుగా బిలాము ప్రవక్తలా ఊహించుకుంటున్నారండి. బిలాము ప్రవక్తకు ఒక వరం ఉంది. ఏంటది? అతడు ఎవరిని ఆశీర్వదిస్తాడో వారు ఆశీర్వదించబడతారు, ఎవరిని చెప్పిస్తాడో ఆ వరం బిలాముకు ఉంది, పాత నిబంధన ప్రవక్తలకు ఉంది, ఏలియాకు ఉంది, ఎలీషాకు ఉంది. పాత నిబంధనల ప్రవక్తలందరికీ కూడా శపించి ఆశీర్వదించే అధికారం దేవుడిచ్చాడు.
కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి సేవకులకు మాత్రం ఒకటే ఇచ్చాడు. ఏంటది? ఆల్వేస్ ఆశీర్వదించు అని. కానీ కొంతమంది బెలాం ప్రాంతాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆశీర్వదించడంతో పాటు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారు? చెప్పిస్తూ ఉంటారు. హేతువు లేని శాపము తగలకుండా ఉండును అన్నట్టు. సరే, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. అబద్ధకు బోధకులు, ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, నౌ ఫాల్స్ టీచర్స్. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అది భిన్న అభిప్రాయాలు, కల్పించబడిన ఉపదేశాలు, తప్పు మార్గానికి లాగేటువంటి ఉపదేశాలు, బోధలు, విశ్వాసాన్ని చెడగొట్టే బోధలు, విశ్వాసాన్ని చెరిచే బోధలు, కుటుంబాలని పాడు చేసే బోధలు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే బోధలు, నమ్మకాల్ని, సువార్తను చెడగొట్టి భిన్నమైనటువంటి సువార్తలను ప్రకటించే బోధలు, ఇవన్నీ కూడా బోధిస్తారు. అంటే మీకు బైబిల్ సత్యం ఏంటో తెలియదు, అపోస్తుల బోధ ఏంటో మీకు తెలియాలి. అప్పుడు మీరు ఇలాంటి అబద్ధాలు ప్రకటించే బోధకుల యొక్క చేతిలో నుండి మీరు తప్పించుకోవాలి. అంటే మీకు ఇలాంటి బోధకుల నుంచి మీరు తప్పించుకోవాలంటే క్రొత్త నిబంధన చదవాలి. మీరు చదువుంటే కొత్త నిబంధన చదవండి. ఆడియో బైబిల్ ద్వారా చదువులేని వాళ్ళు చదవండి. బైబిల్ చదివితేనండి మనల్ని ఎవరూ మోసం చేయలేరు. ఒకవేళ మోసం పోయినా ఎంతో కాలం అక్కడ ఉండలేం. మనకి ఏదో ఒక రోజు అర్థమైపోతే బయటకు వచ్చేస్తాం. నేను కొన్ని సమయాల్లో మోసపోయినండి, చాలా తక్కువ. నేనైతే నాకు బైబిల్ ఫస్ట్ నుంచేనండి, నేను మారుమనసు పొందక ముందు నుంచి కూడా బైబిల్ చదివాను. బైబిల్ చదవడాన్ని బట్టి బైబిల్ క్రమం ఏంటో అర్థమైంది. కాబట్టి ఏదో ఆర్భాటంగా ఉన్నంత మాత్రాన, జనాలు ఎక్కువ వెళ్ళిపోయినంత మాత్రాన, ఏదో నోటితో రకరకాల భాషలు మాట్లాడినంత మాత్రాన, వెనకాల సెట్టింగ్ ₹1,00,000 సెట్టింగ్ ఉన్నంత మాత్రాన నేను ఎప్పుడు కూడా ఏ బోధకుడికి పడలేదు. పడితే వాక్య జ్ఞానం నిమిత్తమే నేను అభిమానిని అయ్యానే తప్ప వెనకాల ఉన్నటువంటి హడావిడిని బట్టో, మాటకారతనాన్ని బట్టో, లేకపోతే అబద్ధాలను బట్టో, జనసమూహాన్ని బట్టో, అపీరియన్స్, ఆయన కనపడే విధానాన్ని బట్టో, ఆయనకున్న హోదాను బట్టో నేను ఎప్పుడు కూడా సేవకులకు అభిమానులుగా కాలేదు. ఎప్పుడు నేను వెతికింది వాక్యం, వాక్యాన్ని వెతికాను. వాక్యానుసారంగా చెప్తేనే వాళ్ళ వెంట నేను వెళ్ళటం మొదలుపెట్టాను. అది చక్కగా. కాబట్టి నాకు తెలుసండి, బైబిల్ని కనీస అవగాహన కలిగి ఉంటేనండి మనం అబద్ధ బోధకుల చేతిలోంచి తప్పించుకోవచ్చు. ఏది సత్యమో ఏది అసత్యమో మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం వాళ్ళ చేతిలోంచి తప్పించుకోవచ్చు. రైట్. 2వ రకం అండి, కనపడుతుందా అక్కడ? ఆగిపోయింది. 2వ రకం రాసుకున్నారు మీరు, అబద్ధముగా జీవించే బోధ. 2వ రకం, వీళ్ళు అబద్ధాలు ప్రకటించరు. మరి ఎలా గుర్తించేది? నేను మోసపోయింది ఈ 2వ రకం వాళ్ళతో మోసపోయాను, మొదటి రకం వాళ్ళతో మోసపోలేదు. ఎవరు అబద్ధాలు ప్రకటిస్తారో వాళ్ళ చేతిలో నేను మోసపోలేదు, ఎందుకంటే నాకు బైబిల్ తెలుసు. కానీ 2వ వాళ్ళ చేతిలో మోసపోయాను, ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు ప్రకటించరు, సత్యమే చెప్తారు, కానీ అబద్ధంగా జీవిస్తారు. వాళ్ళు బోధించేదానికి వాళ్ళ జీవితాలకి సంబంధం ఉండదు. అబద్ధముగా జీవిస్తారు, వాళ్ళ చేతిలో కూడా మనం మోసపోతాం. అది వాళ్ళు కూడా అబద్ధ బోధకులే. అబద్ధముగా జీవించి క్రైస్తవులని మోసం చేస్తున్నారే, వాళ్ళు కూడా అబద్ధ బోధకులు. వీళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ వీళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి వీళ్ళని ఎలా గుర్తించాలండి? ఈ అబద్ధముగా జీవించే బోధకులను ఎలా గుర్తించాలి అంటే
వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అన్నాడు. అంటే వారి లక్షణాలను బట్టి, వాళ్ళకున్నటువంటి ప్రవర్తన బట్టి మీరు గుర్తించగలరని ప్రభువు చెప్పాడు. కానీ ఆ లక్షణాలు ఏంటో చెప్పాడా? చెప్పలేదు. అది పేతురు గారు చెప్తున్నారు అన్నమాట. ఆ లక్షణాలు ఏంటి ఇక్కడ చెప్తున్నారు పేతురు గారు. చూడండి ఒకసారి. నేను చదవద్దునా, చదివితే చాలా టైం పడుతుంది. మీరు ఇంటికి వెళ్ళాక నాకు ఒక ప్రామిస్ చేయండి. 2వ అధ్యాయం అంతా చదువుతానని ప్రామిస్ చేయండి. 2 పేతురు 2వ అధ్యాయం అంతా కూడా ఇంటికి వెళ్ళాక ఒకసారి చదవండి. ఆ 2వ అధ్యాయం అంతా కూడా ఏంటంటే అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు, వాళ్ళ ప్రవర్తన. ఓకేనా? రైట్. ఫస్ట్ మీరు చదవకండి. 2వ వచనాన్ని చూస్తే పోకిరి చేస్తారు. అందరూ వినండి ఒకసారి. విన్నారా? అందరూ విన్నారా? పోకిరి చేష్టలు. ఓకే, పోకిరి చేష్టలు. మీరు చూడండి, ఈరోజు ఒకప్పుడు దైవ సేవకులు మీరు చూస్తే చాలామంది దైవ సేవకులు చక్కగా నిలబడి వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళ వరకు వాళ్ళు బోధిస్తారు, అంతే. చక్కగా చెప్తారు, ఆత్మీయంగా బలపరుస్తారు, వాళ్ళు దిగిపోతారు, వాళ్ళ టైం అయిపోయినారు. కొంతమంది నిలబడి డ్యాన్సులు వేస్తారు, ఓ పాట పాడి డ్యాన్స్ వేస్తారు, ఇలా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి ఏదో అడవిడి చేస్తారు. బోధించేటప్పుడు కూడా నవ్వుతారు, కామెడీలు చేస్తారు, ఎగతాళి చేస్తారు, అందులో కూడా డబల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ఉంటారు. పోకిరీ చేష్టలు దైవ సేవకులు. ఆ డ్యాన్సులు వేయడంలో కానీ, ఆ యొక్క భాషలు మాట్లాడుతున్నానని అనడం కానీ, ఇలా కొన్ని పోకిరీ చేష్టలు చేస్తాం. పోకిరీ చేష్టలే కదా. ఒక అఫీషియల్గా ఒక దైవ సేవకుడు ఎలా ఉండాలి? అలా ఉండడం మానేసి స్టేజీ ఎక్కి పిచ్చి పిచ్చి గంతులు, తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అలాగే కామెడీ చేయడం. ఎంత కామెడీ అంటే ఆడపిల్లల పేర్లు చెప్పి కామెడీ చేస్తూ ఉంటారు, మగపిల్లల పేర్లు చెప్పి కామెడీ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏంటండి? పోకిరీ చేస్తారు. అలా పోకిరీగా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ విషయంలో చాలా చేస్తాడు. పోకిరీ చేష్టలు. కామెడీ అన్నారనుకోండి, ఆరోగ్యంగా ఉంటే పర్లేదండి. బోధించేటప్పుడు కూడా నేను ఒక్కొక్కసారి ఏదో చిన్న విషయం చెప్పినప్పుడు అది కామెడీ అవుద్ది, మీరు నవ్వుకుంటారు, అది ఆరోగ్యం. కానీ కొంతమంది కామెడీలు డబుల్ మీనింగ్లో ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ఏంటి వరబో గారు ఏంటి ఈ మధ్యన వంగు నడుతున్నారు ఏంటి అని అంటారు. అప్పుడు అక్కడున్న సంఘస్థులందరూ ఏమవుతారు? అని నవ్వుతారు. ఆయన ఎగతాలు చేయడం ఏంటి, వీళ్ళందరూ నవ్వుకోవడం ఏంటి? ఆయన సహోదరుడు కదా. అలా అనమాట. ఈ సంఘంలోనే ఒక సహోదరిని ఎగతాలు చేస్తూ ఉంటారు, దానికి మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. అది ఆరోగ్యమా? పాపం ఎవరి మీద అయితే ఎవరినైతే అలా అన్నారో పాపం వాళ్ళ పైకి నవ్వుతారు హి అని, కానీ నవ్వలేక నన్నే అన్నారని మింగలేక చాలా బాధపడుతూ ఉంటారు. ఆయన హృదయం నొచ్చుకుంటుంది కదండి. పోకిరీ చేస్తారు. నెక్స్ట్ తర్వాత మీరు 3వ వచనం చూస్తే అధిక లోపులు అనడం చూడండి. అధిక లోపులు అంటే ఏంటి తెలుసా? ఫుల్ మనీ మైండ్. ఫుల్ మనీ మైండ్. డబ్బు అంతే. అంటే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు తర్వాతే మనిషి కంటే డబ్బే ముందు. సేవ నేను చేస్తే ఎంత వస్తుంది, నేను ఇంటికి వస్తే ఎంత వస్తుంది, లేకపోతే ఎంత, ఇంక అన్ని ప్రతిదీ అంటారు కదా సామెతల్లో. ఒకడు తన హృదయంలో లెక్కలు వేసుకున్నాడని, కాబట్టి వాళ్ళు ప్రతిదీ లెక్కేసుకుంటారు అన్నమాట. సో ధనాన్ని గెలవలేని, ధనాపేక్షను గెలవలేక ధనాన్ని అపేక్షిస్తూ ఉంటారు, ధనానికి ప్రాధాన్యతనిస్తారు, అధిక ధనాపేక్ష కలిగి ఉంటారు. తర్వాత అండి 3వది ఇక్కడ 10వ వచనంలో మీకు స్వేచ్ఛాపరులు అని ఉండదు చూడండి. స్వేచ్ఛాపరులు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టుగా చేస్తారు. ఎవరి అభిప్రాయాలకి, తర్వాత తమ మీద ఉన్నటువంటి నాయకుల యొక్క అధికారానికి ఏమాత్రం లోబడకుండా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు.
స్వేచ్ఛాపరుడు. తర్వాత మహాత్ములను దూషించేవాడు. మహాత్ములు అంటే నిజమైన దేవసేవకులు. ఈ ప్రస్తుత సంఘంలో ఎవరైతే నిజమైన దేవసేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తిడతారు. ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను, వాళ్ళు మహాత్ములు కాదు, దురాత్మలు. దురాత్మలు నేను తిట్టాను, కానీ వాళ్ళు ఏం చేస్తారు? మహాత్ములు తిడతారు. ఎవరైతే సంఘాల కోసం సత్యం కోసం ప్రకటిస్తున్నారో వాళ్ళని తిడతారు. తప్పు అనమాట, అది తప్పు. ఇప్పుడు దురాత్మల గురించి చెప్పామనుకోండి, మీరు బాగుపడతారు. మహాత్ములను తిడితే ఏమవుతారు? అలా అపార్థం చేసుకుంటారు కదా మీరు. కనుక మంచి వాళ్ళని, నిజమైన దైవ సేవకుల్ని, ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘం కొరకు కష్టపడుతున్న వాళ్ళని, అలాంటి వాళ్ళని కూడా దూషిస్తారు. తర్వాత నేరములు మోపుచు ఆ 11వ వచనంలో చివరి నుంచి చూడండి. వారి మీద నేరము మోప వెరుతురు అంటే నేరాలు మోపుతారు. కిందటి వారం మనం చదువుకున్నాం కదా, ఏంటది? ఎదుటి వారికి తీర్పు తీర్చకూడదు. కానీ వీళ్ళు ప్రతి దాంట్లో నేరం మోపుతారు, ప్రతిదానికి తీర్పు తీరుస్తారు. అంటే ఈనాడు నేను చెప్పాను, బైబిల్ ప్రకారంగా ఇలా ఉన్నారు, ఇలా ఉంటే అది అబద్ధం అని చెప్తున్నాను. అది నేరం మోపడం కాదు. బైబిల్ ప్రకారంగా వాళ్ళ సత్యాలు అసత్యాల గురించి చెప్తున్నాను. అలా కాకుండా కొన్ని విషయాల్లో నేరం మోపుతారు. అంటే వాళ్ళ నేరం ఉండదు, కానీ ఏం చేస్తారు? వాళ్ళ మీద నేరం మోపుతారు. ఇప్పుడు ఒక దైవ సేవకుడు ఉన్నాడు, వదిలేండి. నెక్స్ట్ ఏంటంటే సుఖానుభవము. అది ఏ వచనంలో ఉందంటే 13వ వచనంలో చూడండి. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుదురు. అంటే సుఖమును ఎక్కువగా ఇష్టపడతారు. సుఖభోగములు యందు ఆసక్తి కలిగి ఉంటారు. సుఖభోగములు యందు ఆసక్తి కలిగి ఉంటారు. అది కూడా 13వ వచనంలో చూడండి. ప్రేమ విందులో అన్నపానములు పుచ్చుకుంటారు. భోజన ప్రియులు అనమాట. ఈ బోధకులు ఏంటి? భోజన ప్రియులు. తర్వాత కిందకు వచ్చేసరికి 14వ వచనంలో మోహపు చూపులు. స్త్రీలను చూసి పాపం చేస్తారు, కళ్ళలో పాపం చేస్తారు. అంటే ఆ పొరపాటు ఉంటుంది, కానీ అది దైవ సేవకుడికి ఎదిగాడు కనుక అది జయించాలి. లేదంటే ఆ యొక్క మోహపు చూపు అనే పాపాన్ని అధిగమించి ఉండాలి ఆయన. కానీ ఆయన బోధకుడికి అయిపోయినా సరే ఇంకా మోహిస్తూ ఉంటాడు, ఆ విషయంలో ఓడిపోతూ ఉంటాడు. పైగా పశ్చాత్తాపడ్డం, ఆ విషయంలో అతడు ఆనందిస్తూ ఉంటాడు. తర్వాత బిలాములాగా బహుమానాలు ప్రేమిస్తాడు. బహుమానమును ప్రేమిస్తాడు. 16వ వచనంలో బహుమానమును ప్రేమించెను అంటే బహుమానాలు ప్రేమిస్తారు. కొన్ని ఈ లక్షణాలు అన్ని సేవకుల్లోనూ ఉండొచ్చు. కొంతమంది దాన్ని పోరాడతారు. డబ్బాశ అనేది ఎవరికి ఉండదండి? ఉంటుంది. కానీ కొంతమంది పోరాడతారు, కానీ కొంతమంది ఇష్టపడతారు. కొంతమంది తిండి విషయంలో జయించాలని పోరాడుతుంటారు, కొంతమంది దాని విషయంలో పెట్టమని పోరాడతారు. కొంతమంది మోహ విషయాలు అందరికీ ఉంటాయి, ఆ సమస్య అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది దాన్ని గెలవడం కోసం పోరాడతారు, కానీ కొంతమంది ఆనందిస్తారు. బహుమానాలని ఎవరు ప్రేమించరు? అందరికీ. ఇప్పుడు మీరు ఏదో ఇస్తారనే ఆశ ఎవరికి ఉండదు? ఎవరికైనా ఉంటుంది. కానీ ఇవ్వాలి, చిచి నేను అలాంటి ఆశ పెట్టుకోకూడదు అని నా హృదయంలో నేను పోరాడాలి. కానీ కొంతమంది ఇచ్చేదాకా నీ ఇల్లు కదలను. ఇప్పుడు మొన్న మధ్యన ఏదో ఒక ఇంట్లోకి సేవకులు వెళ్ళారంట. వెళ్ళి ప్రార్థన చేశాక కదలట్లేదంట, ఆయన ఇంట్లోంచి వెళ్ళట్లేదట. సరే వాళ్ళకి అర్థమయ్యి ఏదో ఎంతో కొంత చేతులు పెట్టారంట. ఆయన చూసుకుని మళ్ళీ కదలట్లేదంట, అక్కడే నిలబడ్డాడంట, కదలట్లేదంట. అలానే ఉండదు. ఎందుకు కదలట్లేదో మీకు ఇది అర్థమై ఉంటుంది కదా, ఇంకెక్కువ కొంచెం ఎక్కువ ఉండండి అంటే అది గెలవలేము. ఇంకా బహుమానాలను ప్రేమించడం. నెక్స్ట్
తర్వాత డంబపు మాటలు చూడండి అన్న 18వ వచనంలోనే చూడండి. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతూ, డంబపు మాటలు. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారండి అని అనుకోండి, ఎవరండి ఒక 200-300 మంది ఉంటారండి అంటారు. ఇది నన్నే, ఇప్పుడు మందే అనుకోండి, ఈ సంఘం ఉందనుకోండి, 200-300 దాకా ఉంటారండి అంటారు. నిజంగా ఉంటారు. మన 70 మంది. అప్పుడప్పుడు అడుగుతుంటారు నన్ను, ఎంతమంది అండి అని. ఎంతమంది అంటే ఇంచుమించు అది కలుపుకుంటే ఉంటారండి, అంత ఉంటారండి అని ఏదో అప్పుడప్పుడు నాకు అసలు గుర్తే ఉండదు ఒక్కోసారి. మొన్న అడిగితే నేను బాప్తిసం పొందిన వాళ్ళు ఒక 20 మంది పురుషులు, 19 మంది, ఒక ఆడపిల్ల 11, మొత్తం మళ్ళీ ఒక 30 మంది ఎంతమంది ఉన్నారండి బాప్తిసం తీసుకున్న వాళ్ళు అన్న. మనకి సంఘంలో ఎంతమంది ఉంటే లాభం? ఎవరు బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఉన్నారో వాళ్ళే మనకి సంఖ్య. ఒకప్పుడు ఇశ్రాయేలీల్ని జనసంఖ్య లెక్క పెట్టండిరా అంటే ఎలా లెక్కెట్టేవారు? ఇశ్రాయేలీల్ని జనసంఖ్య ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి అంటే ఎలా లెక్క పెట్టేవారు? స్త్రీలను లెక్కించేవారు కాదు, పిల్లల్ని లెక్కించేవారు కాదు, ముసలోళ్ళని లెక్కించేవారు కాదు. ఎవరిని? ఓన్లీ 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని లెక్క పెట్టి 5,000 మందికి 5 రొట్టెలు పంచి పెట్టాడని అంటారు. సో అక్కడ 5,000 మంది ఉన్నారు, ఏంటి పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. కానీ వాళ్ళు లెక్క పెట్టండిరా అంటే వీళ్ళందరినీ కాకుండా ఓన్లీ పురుషులు మాత్రమే లెక్క పెట్టు. ఇప్పుడు ఎలా లెక్క పెట్టాలో తెలుసా? సంఘంలో నిజంగా బాప్తిసం పొందిన వాళ్ళే సంఘం సంఖ్య. 70 మంది అని ఎలా చెప్తామండి? మన 70 మంది ఎలా అవుతాం? సంఘం అంటే బిల్డింగ్లో కూర్చుకున్న వాళ్ళ, లేకపోతే క్రీస్తులో ఉన్నవాళ్ళ? క్రీస్తులో ఉన్నవాళ్ళు. కనుక ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళు మాత్రమే మన సంఖ్య. అలానే మిగతా వాళ్ళు కాదని కాదు, వాళ్ళు ఇంకా గడప దగ్గరే ఉన్నారు, నిలబడుతున్నారు, ఏదో ఒక రోజు లోపల అడుగు పెడతారు. చూడండి, పెళ్ళి అవగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గడపతో నిలబడతారు కదా, కాసేపు అక్కడ నిలబెట్టాక అప్పుడు వాళ్ళు లోపలికి వస్తారు. అలా కొంతమంది గడప దగ్గర ఉన్నారు, ఇంకా తలుపు దగ్గర ఉన్నారు. సరే, లోపలికి వచ్చాక ఇప్పుడు లెక్క పెడతాం. ఇప్పుడు బస్సు తలుపు దగ్గర నిలబడితే, అంటే బస్సు దగ్గర నిలబడినంత మాత్రం బస్సు ఎక్కినట్టు కాదు కదా, లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటేనే కదా టికెట్ ఇస్తాడు. అలాగా మన సంఖ్య ఎప్పుడు లెక్కించబడుతుందంటే సంఘంలో కూర్చున్నప్పుడు కాదు, సంఘంలోనికి వచ్చినప్పుడు. రైట్, ఓకే. డంబపు మాటలు అండి. ఓ నాయనోయ్, మాటలతో కోటలు కట్టేస్తారు. డంబపు మాటలు. నేనేంటో తెలుసా? నా ఆత్మ నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నా ఆత్మ ఎక్కడుంది అన్నాడు? ఎర్ర సముద్రం 2గా చీల్చబడినప్పుడు నా ఆత్మ అక్కడ ఉందన్నప్పుడు అసలు విన్న వాళ్ళందరూ ఎలా అవుతారు? అయ్యో బాబోయ్, ఈయన ఆత్మ అక్కడ ఉందా అంటే ఈయన మామూలు మనిషి కాదు, దైవాంశ సంభూతులు అనుకోండి. ఆయన ఫోటో తీసినప్పుడు నెత్తి మీద ఒక జార్లాగా వచ్చిందటండి. ఇలా ఇప్పుడు ఫోటో తీసినప్పుడు ఆ లైట్ పడింది. ఆయన ఏమంటాడంటే, ఆనాడు ఇశ్రాయేలు మీద అగ్నిస్తంభం నిలబడింది, ఈరోజు నా నెత్తి మీద కూడా దేవుడు ఏముంచాడు? అగ్నిస్తంభాన్ని ఉంచాడు అని. డంబపు మాటలు. ఎంత డంబం అంటే, మిమ్మల్ని అందరినీ కాదు నన్నే దేవుడు ఎన్నుకున్నాడు, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అన్నట్టుగా డంబంగా మాట్లాడతారు. మీరు ఎవరితోనూ కాదు నాతోనే దేవుడు మాట్లాడతాడు. డంబం, ప్రతిదీ డంబం, డంబంతో కూడిన మాట. ఎవరో ఒక పాస్టర్లకు వ్యతిరేకి, ఒక అన్యజనుడు, క్రైస్తవ వ్యతిరేకి అని ఒక వ్యక్తి అన్నాడు. ఏ పాస్టర్లు అందరూ ఇలాంటి వాళ్ళేనా? ఏం చెప్పినా ఎలా చెప్తారు? డంబంగా మాట్లాడతారు, అతిశయోక్తిగా మాట్లాడుతుంటారు. అంటే డంబముగాను అతిశయోక్తిగాను మాట్లాడితేనే పాస్టర్లు అవుతారా ఏంటి అని ఒక క్రైస్తవ వ్యతిరేక అంటున్నాడు. కొంతవరకు నిజమే, అందరూ అంటలేదు కానీ కొంతవరకు నిజమే. ఎందుకంటే బైబిలే చెప్తుంది, ఈ అబద్ధ బోధకులు మాట్లాడితే ఏం మాట్లాడతారో? డంబాలు. మా సంఘములో క్రీస్తు స్వరూపంలో మార్చబడిన వారు ఒక 20 మంది ఉన్నారు గొప్పగా అని అంటారా? అది అప్పుడు గొప్పగా ఏం చెప్తారు? నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు తెలిసినట్టుగా ప్రపంచంలో ఎవరికి బైబిల్ తెలియదు. ఎవరికి కావాలి? నువ్వు యేసుక్రీస్తు వారిలాగా అన్ని విధాలలాగా 100% నువ్వు ఉన్నావా? ఆ విషయం ఎత్తాడు.
నాకు బైబిల్లో మొత్తం అంతా నాకు తెలుసు, నాకు తెలిసినట్టుగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. అది డంబం. మా సంఘంలో అందరూ కార్లు వేసుకుని వస్తారు తెలుసా, అది డంబం. మా సంఘంలో అందరూ కూడా అందరూ ఎడ్యుకేటెడేనండి, ఆఫీసర్సేనండి, అబ్బా ఐఏఎస్లు ఐపీఎస్లు అసలు వెళ్ళానండి ఎక్కువ. మా సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్స్ అండి. ఈ మాటలన్నీ ఏంటి? డంబం. మాకు ప్రేమ విందులో చికెన్ దమ్ బిర్యానీ తప్ప ఏం పెట్టమండి మేము. అంత చికెన్ దమ్ బిర్యానీ అంత సఫిషియెంట్. ఇవన్నీ డబ్బం కూరలు. ప్రేమ విందుకి దమ్ బిర్యానీ ఉంటేనే ప్రేమ విందా? అదే పప్పు కూర అయితే ప్రేమ విందు కాదు అది. అసలు ప్రేమ విందు అంటే ఏంటి? ప్రేమతో కూడిన విందు. అది ఏదైతేనే. యేసు ప్రభు రొట్టె విరిచి ఇచ్చాడు, రొట్టె, అందులో జామ్ కూడా ఎట్టలేదు. అది ప్రేమ విందు అవ్వలేదా? ప్రేమ విందు అంటే ఏంటి తెలుసా? ప్రేమతో కూడిన విందు. అది ఏదైనా సరే దాని గురించి ఇది పెట్టాము, అది పెట్టాము, ఇన్ని చేస్తున్నాం, అన్ని చేస్తున్నామని డబ్బా కోర్లు చెప్పడం అనేది డంబం. అంటే ఇలా చెప్పుకుంటే సమయం చాలా అయిపోద్ది. ఇంకా నెక్స్ట్, మీకు 18వ వచనం చూస్తేనండి, ఇతరులను చెడుకు మరులు కలుపుతారు. కొంతమంది దైవశాఖలు చూశానండి, వాళ్ళు సినిమా డైలాగులు వేస్తారు, అప్పుడప్పుడు సినిమా పాటలు పాడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? నేను ఇండైరెక్ట్గా సినిమాలు చూస్తున్నాను అని అంటారు. అప్పుడు వీళ్ళేమనుకుంటారు కుర్రోళ్ళు, ఓహో మా బోధకులే చూస్తున్నారన్నమాట, ఈ డైలాగులన్నీ వేస్తున్నారంటే ఈ టీవీలో సాయంత్రం పూట చూసేస్తున్నాడు అనుకుంటారు. అప్పుడు ఈ పిల్లకాయలు అందరూ, యవనస్తులందరూ ఏమనుకుంటారు? కొత్తగా బాప్తీసం పొంది సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఓహో చర్చే, ఇంటిగా టీవీయే, మన ఇంటికి వెళ్ళి చూడవచ్చు, సినిమా థియేటర్కి వెళ్ళి చూడకూడదు, ఇంట్లో చూడొచ్చు అనమాట అనుకుంటారు. ఓ దైవసేవకుడు అన్నాడు, థియేటర్కి వెళ్ళి సినిమా చూసి నాకేం తెలియదు అన్నట్టు ఇంట్లో కూర్చోవాలి అన్నాడు. థియేటర్కి వెళ్ళిపోవచ్చంట, ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవచ్చట, ఇంటికి వచ్చి నాకేం తెలియదు అన్నట్టు కూర్చోవాలండి. నేను అలాగే చేస్తున్నాను అంటున్నాడు ఒక ఆయన. అప్పుడు నేను అక్కడ ఉన్నానండి, అందుకే నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి. ఇప్పుడు నేనే కానీ ఒక అమాయకుడిని, అంటే నేనే కానీ సినిమా పిచ్చి ఉన్నవాడిని అయితే, లేదంటే నేనే కానీ ఒకవేళ బలహీనం అయితే, అప్పుడు నేనేమైపోతాను? ఓహో ఈ అవకాశం కూడా ఏమండి, మనకి అవకాశం ఇవ్వాలి కానీ మనం దుక్కుతున్నామా మామూలు. మనం అవకాశాలు లేక కట్టడలకు ఆజ్ఞలకు లోబడి మనం ఎక్కడికక్కడే కంచేసుకుని కూర్చున్నాం, చేతులు కాళ్ళు కట్టుకుని. లేదు పర్లేదు మీ ఇష్టం దున్నేయండి అన్నారనుకోండి, మామూలుగా ఉంటుందా? మనం మొత్తం జమీందారి గురించి అంతా దుక్కుతునేస్తాం. మనం ఆగివీడు బేవారం మొత్తం దున్నేసుకుంటూ వచ్చేమా? అలా చేస్తారండి. వాళ్ళ బోధ ఎలా ఉంటుందంటే, పర్లేదు ఏం పర్లేదు చేయొచ్చు, అది అక్కడికి వెళ్ళిపోవచ్చు, తాగేయచ్చు, ఏం కాదు, ఇంకా ఎవరికి చెప్పకూడదు అంతే, ఎవరికి తెలియకూడదు అంతే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. నేను విన్నానండి కొంతమంది కొంతమంది ఒక విశ్వాసి మరొక విశ్వాసతో, ఓ సహోదరుడు చెప్పు, అక్కడికి వెళ్తే ఏదైనా చేసేయచ్చంట, ఆ సంఘంలో ఏం లేదంటారా, ఇది చేయకూడదు అది చేయకూడదు ఉండదంట, ఏదైనా చేసేయచ్చంట. అంటే తప్పు చేసే వాళ్ళకి ఆ సంఘం ఎలా ఉంటుందంటే ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కొంతమందికి అది కూడా ఇష్టం, కొంతమందికి ఏంటంటే ఇది చేయొద్దు అది చేయొద్దు అంటారు, వాడికి వెళ్తే స్ట్రిక్ట్గా ఉంటారు, ఎందుకు వచ్చింది అన్నీ చేయొచ్చు అనే సంఘం అయితే మనకి చాలా బాగుంటుంది. అక్కడ చక్కగా వాళ్ళ ఆక్కి మీద వాళ్ళు చెప్పుకుంటారు. ఈసారి చర్చిలో మామూలుగా బోధిస్తూ మద్యపానము ధూమపానము చేయకూడదని ఏదో చెప్తుంటే, ఒక ఆయన రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చి, రోడ్డు మీద లోపలికి వచ్చేసి, ఇగో పాస్టర్ గారు నువ్వు చెప్పుకునేది ఏదో చెప్పుకో వాక్యం, మా మందు బాబుల గురించి నీకెందుకో, మేము మందు తాగుతామో సిగరెట్ తాగుతాము మా ఇష్టం, నీకెందుకో అన్నాడు. అలా అంటే వాళ్ళకు అనుకూలముగా బోధించేటువంటి సంఘాలు ఇష్టపడతారు. సరే, కొంతమంది దైవ సేవకుల యొక్క ప్రవర్తన తప్పుకు, కొత్తగా వచ్చిన వారిని తప్పు మార్గంలోకి మరులు కలిపే విధంగా ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరులు కలపడం అనే పదం ఎక్కడుందో తెలుసా?
సహోదరులారా ఒకరిని ఒకరు పురుకొలుపుకొనుడి, మరులు కొలుపుకొనుడి అన్నాడు. దేనికి? ఆత్మీయ జీవితానికి, ప్రార్థనకి వెళ్ళడానికి, దేవుని పనులు చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, వీటికి మనం పురుగొల్పాలి. కానీ ఈ దైవ సేవకులు ఎలా పురుగొలుపుతారు తెలుసా? సినిమాలు చూడడానికి, షికారులు తిరగడానికి, సంపాదించుకోవడానికి, లోకంలో ఇష్టం వచ్చినట్టు జీవించడానికి మళ్ళు కలుపుతూ ఉంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు అలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్, పాపమునకు దాసులు కానీ స్వతంత్రం ఇస్తామని చెప్పుదురు. వీళ్ళే పాపానికి దాసులు అయి ఉంటారు, కానీ ఇతరులకు మాత్రం స్వాతంత్ర్యాన్ని ఇస్తామని చెప్తారు. అంటే ఈ సంఘానికి రండి, మీరు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతారంటారు. కానీ ఆ తీరా వాళ్ళు వచ్చాక వాళ్ళు ఇంకా శాస్త్రుల పరిచయాలు కూడా లోకమంతా చుట్టి వచ్చి ఒకరిని తమ మతంలో కలుపుకుంటారట. తీరా వాడు వాళ్ళ మతంలో కలిశాక వాడిని వాళ్ళకంటే రెండంతల నరకపాత్రునిగా చేస్తారు. అంటే వాళ్ళ బోధ వినడం వలన ఫస్ట్లో వాళ్ళ బోధలలో ఉంటాయి శాస్త్రుల పరిచయాలు, చేయగడుకోవాలి, ఇగడుకోవాలి, లేకపోతే నుంచోవాలి, కూర్చోవాలి, ఆదివారం నాడు సిట్టుగా ఉండాలి, ఎప్పటికప్పుడు చర్చికి వెళ్ళాలి, ఎప్పటికప్పుడు ప్రార్థన చేయాలి. ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్లో ఎలా ఉంటుంది? అయ్యి బాబు ఇది చాలా శిష్ట అయిన సంఘం, అబ్బాయి క్రమశిక్షణ గల సంఘం అన్నట్టు ఉంటుంది శాస్త్రుల పరిచయాల సంఘం. కానీ వాడిని ఉండే కొలది వాడిని ఏం చేస్తారు? వాళ్ళు ద్వేషాన్ని, తట్టుకోలేని తనాన్ని, అసూయని, పరులను ప్రేమించలేని తనాన్ని, వాళ్ళు ఉక్రోషాన్ని, ధనాపేక్షని, రహస్యమైన పాప జీవితాన్ని వాళ్ళు పుట్టిస్తారు. వాడు పైకి ఏదో డిసిప్లిన్ బాయ్ లాగా ఉంటాడు, కానీ అంతరంగాల్లో కులిపోయి మన పరిచయలాగా మారిపోతారు. వాడి జీవితం ఎంత కులిపోద్దంటే వాళ్ళకంటే రెండంతల నరకపాత్రులుగా మారుస్తారు. అది ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఒకప్పుడు శాస్త్రుల పరిచయాలు ఎలా డిసిప్లిన్ అని పేరు చెప్పుకొని మనుషుల్ని అంతరంగంలో వాళ్ళని వేషధారులుగా, అసహ్యులుగా ఎలా మార్చారో ఈరోజు చాలా సంఘాలు మేము డిసిప్లిన్ అండి అని చెప్తున్నారు. ఏ డిసిప్లిను? ఎదుటివారిని ప్రేమించలేని డిసిప్లినా? ఎదుటివారికి వందనాలు కూడా చెప్పని డిసిప్లినా? పొరుగు వారి ఇంటికి వెళ్లకుండా అది డిసిప్లినా? వీళ్ళు డిసిప్లిన్ ఏంటి తెలుసా? మేము దినాలకు వెళ్ళమండి, మేము విగ్రహారాధికులు ఇంటికి వెళ్ళమండి, బస్సులో బొమ్మ ఉన్నా కూడా మేము ఎక్కవండి, ఆ గుడి ఉంటే ఆ గుడి దగ్గరకు కూడా మేము వెళ్ళమంటే పక్కన వెళ్ళిపోతామండి. ఇదంటే వాళ్ళ డిసిప్లిన్. అదే డిసిప్లిన్ అంటే. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయకుండా ఉంటాం డిసిప్లినా? ఏది డిసిప్లిను? డిసిప్లిన్ అంటే తెలుసు. క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసా? నీ మోహపు చూపులను గొలవడం డిసిప్లిన్. డబ్బు మీద నీ ఆశని గెలవడం డిసిప్లిన్. నీ జీవితంలో నీ భార్య బిడ్డల కంటే యేసయ్యకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం డిసిప్లిన్. మనుషుల్ని ద్వేషిస్తున్నావే, ఆ ద్వేషాన్ని గెలవడం డిసిప్లిన్. ఇది మా సంఘం కాదండి అనే ద్వేషం నీలో ఉందే, ఆ ద్వేషాన్ని గెలవడం డిసిప్లిన్. మరొక సంఘంలో ఉన్న వాళ్ళని కూడా నా సోదరుడని ప్రేమించగలిగితేవే, అది డిసిప్లిన్. ఎవరు చెప్పారు ఇది డిసిప్లిన్ అని? ఈరోజు ధర్మశాస్త్రంలాగా మనుషుల్ని కట్టేసి ఇది డిసిప్లిన్, ఎలా ఉంటేనే మన ప్రభు రాకల్లో ఎత్తపడతాం అని చెప్తున్నారండి కొంతమంది. కానీ వాళ్ళని లోపల కుళ్ళిపోయేలాగా వచ్చేస్తున్నారు. రాగం, ద్వేషం పడదు, మనుషులంటే పడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు, చీమల్లా చూడడం, తృణీకరించడం. మీరు అనుకుంటున్నారండి ఇవన్నీ పెద్ద పాపాలు కాదు అనుకుంటున్నారా? యేసు ప్రభు దృష్టిలో ఇవే భయంకరమైన పాపాలు. యేసు ప్రభు సొంకరల్ని వేసిల్ని కూడా అమ్మ అన్నాడు, కానీ ఇలాంటి పాపం కలిగిన వాళ్ళు ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా అన్నాడు. యేసు ప్రభుకి, దేవుడికి నచ్చందేంటో తెలుసా? నిజంగా పాపం చేసేవాడైనా నచ్చుతాడేమో, కానీ నేను పాపం చేయట్లేదని పైకి నీతిమంతుడికి యాసాలు వేస్తారు చూసారా, అలాంటి అసలు నచ్చదు. తాము నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారంటే యేసయ్యకి పడదు, తండ్రి అయిన దేవునికి పడదు. ఈరోజు చాలామంది దైవ సేవకులు అలాగే తయారు చేస్తున్నారు. మనం నీతిమంతులం, మన సంఘం వరకే నీతిమంతులం, మన డిసిప్లిన్, ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, తినకూడదు. ఇటు తినకూడదు, ముట్టకూడదు అన్న దానివల్ల మనం పవిత్రులం అయిపోతామా? ఇంకో సంఘాలకు ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పకూడదు, అసలు వాళ్ళని క్రైస్తవులుగానే ఎంచకూడదు. వాళ్ళ పాపులు, వాళ్ళ పురుగులు, వాళ్ళ చీమలు, వాళ్ళ దోమలు. ఇది డిసిప్లినా? కాదు. కానీ డిసిప్లిన్ అంటే ఏంటి తెలుసా?
ద్వేషాన్ని గెలవడం, అసూయని గెలవడం, ఈర్ష్యని గెలవడం, వేషధారణని గెలవడం డిసిప్లిన్. మనల్ని మనం నీతిమంతులుగా అనుకొని ఇతరులను తురీకరించడం డిసిప్లిన్ కదండి. అగస్టిన్ గారి కంటే నేను దీనుణ్ణి అని గ్రహించడం డిసిప్లిన్. ప్రభుదాస్ గారి కంటే నేను చిన్నవాడిని, నేను దాసుణ్ణి అని అనుకోవడం డిసిప్లిన్. వాళ్ళకంటే నేను నీతిమంతుని అనుకోవడం డిసిప్లిన్ కాదు. వాళ్ళకంటే నేను భక్తిపరుని అనుకోవడం డిసిప్లిన్ కాదు. ఈరోజు క్రమశిక్షణ అనే పేరు చెబుతూ చాలామందిని వేషధారులుగా, శాస్త్రుల పరిశీలన కంటే భయంకరమైన వేషధారులుగా మారుస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా అండి? వాళ్ళే దాసత్యానికి లోబడి స్వతంత్రం ఇస్తాం రండి అని చెప్పేవాడు. పాపమునకు దాసులై ఉండి స్వతంత్రం ఇస్తామని చెప్పుదురు. అది వాళ్ళ లక్షణాలు. నాకు ఈ రీసెంట్గా ఈ మధ్యన అర్థమేలేండి ఈ లక్షణాలు ఎలా ఉంటాయని. వీళ్ళ దొంగ బోధకులు అని ఎవరైనా అనుకుంటారా? మనం ఎవరు అనుకుంటాం? వీళ్ళని అబద్ధ బోధకులు అని ఎవరైనా అనుకుంటారా? మనం అనుకోం. కానీ మీ విషయం చెప్పమంటారా? వీళ్ళు అబద్ధ బోధకులే. వాళ్ళ లక్షణాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి. వీరు అబద్ధాలు చెప్పరు, నిజమే ప్రకటిస్తారు. కానీ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. 1, పోకిరీ చేస్తారు. వాళ్ళది మళ్ళీ రాసుకోండి, మీరు 2వ అధ్యాయం చదువుకోండి, మీకు అర్థమవుతుంది. పోకిరీ చేష్టలు, ఇకిలీతనం, నవ్వుతనం, పిచ్చి పిచ్చి వేసాలు సంఘంలో వేసేస్తూ ఉంటారు. 2వదిగా అధిక ధనాపేక్షకులు, డబ్బుకి, యేసు ప్రభు కంటే డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. స్వచ్ఛపరులు, సంఘంతో సంప్రదింపరు. అమ్మ సాంబారు నీదమ్మా, చికెన్ నీది, రైస్ నీది, పరద గారు మీరు రైస్ పెట్టుకోండి అని ఈయన చెప్పేస్తాడనమాట. వాళ్ళు పెట్టుకోగలరో లేదో వాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు మేము వచ్చాం పెట్టుకున్నామంటే బాగానే ఉంటుంది. ఈయన వేసేస్తాడు, పురుషులందరూ ఇది, మీరందరూ ఇది అని. స్వచ్ఛపరులు మహాత్ములను దూషిస్తారు. తమకంటే నీతిమంతులు, తమకంటే గొప్పగా దైవ సేవ చేస్తున్నవారు, నమ్మకంగా సేవ చేస్తున్న వాళ్ళని కూడా దూషిస్తారు. నేరములు మోపుదురు. సంఘంలో ఉన్న విశ్వాసుల మీద నేరం మోపుతూ ఉంటారు. అంటే నేరం చేయడం వేరు, నేరాన్ని గుర్తించడం వేరు, నేరం మోపడం వేరు. సుమా గుర్తుపెట్టండి. నిజంగా నేరం ఉంటే నేరాన్ని గుర్తించి, నేను కింద వారం చెప్పాను, అందరు ఎక్కడో చెప్పానండి, అది ఇతరులు భయపడినట్లు అందరి ఎదుట గద్దించు. కిందటి వారమే చెప్పాను. ఒక దైవ సేవకుడు గద్దించవచ్చు, సరిదిద్దొచ్చు, కాదనట్లేదు. తప్పు చేస్తే, తప్పు చేయకపోయినా నేరాలు మోపుతున్నాడు అంటే నేరాలు మోపుతూ ఉంటారు అన్నమాట. సుఖానుభవం, సుఖభోగములైంది ఆసక్తి, భోజన ప్రియులు, మోహపు చూపులు, బహుమానాల్ని ధనాల్ని ప్రేమించేవారు, డంబముగా మాట్లాడేవారు, ఇతరులను, వాళ్ళు చెడిందే కాకుండా ఇతరులను చెడుకు మురుగలుపుతారు. వాళ్ళే పాపానికి, హృదయాంతరంగాల్లో పాపానికి దాసులయ్యుండి మీకు స్వతంత్రం ఇస్తారండి అని చెప్తూ ఉంటారు. మాయ మాటలు చెప్తుంటారు. చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళని వీళ్ళకంటే భయంకరమైన వేషధారులుగా మారుస్తారు. ఇవండి లక్షణాలు. ఈ అన్ని లక్షణాలు అందరిలోనూ ఉండవు, కొందరిలో ఉంటాయి. తర్వాత ఈ కొన్ని లక్షణాలు కొన్ని దేవసేవకుల్లో, నిజమైన దేవసేవకుల్లో కూడా ఉంటాయి, కాదనట్లేదు. ధనాపేక్ష ఇవన్నీ ఉంటాయి, కాదనట్లేదు. కానీ వాళ్ళు పోరాటం ఉంటుంది. ఈ మొహం చూపులు, నేను చేయకూడదే, తిండిని ఎక్కువగా ప్రేమిస్తున్నానే, లేకపోతే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నా, అయ్యో నేను ఇలా ఉన్నాను అని పశ్చాత్తాపడుతున్నాడు అనుకోండి, ఓకే. అలా కాకుండా వీటిని ఇష్టముగాను ఆనందంగాను జరిగిస్తున్నాడు అనుకోండి, ఆ విషయంలో పశ్చాత్తాపడతలేదు అనుకోండి, అతడు కూడా ఖచ్చితంగా అబద్ధ బోధ. చెప్పండి, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? క్రైస్తవ్యంలో ఉన్న అబద్ధ బోధకులు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి, పరీక్షించుకోండి, వాళ్ళకి దూరంగా ఉండండి అనేది ఆజ్ఞ అండి. మనం పరీక్షించుకోవాలి, జాగ్రత్తగా ఉండడం మన పని. వాళ్ళ నుంచి తప్పించే పని ప్రభువుది. వాళ్ళని ఎలా గుర్తించాలి? 2 రకాలు గుర్తించాలి. చెప్పగలరా? 1,
వాళ్ళు అబద్ధాలు ప్రకటిస్తే వారు అబద్ధ బోధకులు. 2, అబద్ధముగా జీవిస్తే కూడా అబద్ధ బోధకులు. ఫస్ట్ రకం వాళ్ళని మనం ఎవరైనా కొంచెం సత్యం తెలిస్తే గెలిచేయచ్చు, వాళ్ళ నుంచి మనం గుర్తించేయచ్చు, దూరంగా ఉండొచ్చు. కానీ 2వ రకం వాళ్ళు ఉన్నారు చూశారు, ఇది చాలా కష్టం. తొందరగా కూడా తెలియదు, దగ్గరికి వెళ్తేనే వాళ్ళ జీవితాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. దూరపు కొండలు నునుపు అంట, తీరా దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్న ముళ్ళ చెట్లు ముళ్ళ కంపలు అన్నీ మనకి తెలుస్తాయి. అలాగే అబద్ధముగా జీవించే బోధకులు వాళ్ళ జీవితాల్లోనికి మనం తొంగి చూస్తేనే కానీ వాళ్ళ అబద్ధం ఏంటో మనకి తెలియదు. సో ప్రార్థన చేద్దాం. నేను మాట చెప్తున్నాను, ఒకళ్ళు అబద్ధంగా బోధిస్తే అబద్ధ బోధకుల విషయంలో మీరేం చేస్తారు? మీరు కానీ గుర్తిస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తారా? మీరు అబద్ధం బోధిస్తున్నారు అంటే అని ఎప్పుడైనా ప్రేమపూర్వకంగా చెప్పండి. ఒకవేళ అబద్ధంగా జీవిస్తే ఒక సేవకుడిగా ఉండి నువ్వే ఇలా ఎందుకున్నావు, దీనివలన నీవు పాడైపోతావు, నీ సంఘం పాడైపోతుంది కదా, ఏమన్నా ఎందుకు ఇలా ఉండాలి, ఒకసారి ఆలోచించుకో అని మీరు ఏమన్నా ప్రేమపూర్వకంగా చెప్పగలిగితే చెప్పండి. లేదంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అంతేగాని వాళ్ళని ద్వేషించకండి. వాళ్ళని ప్రేమపూర్వకంగా మార్చడానికి మీ చేతనైతే సహోదరులను అడుగుతున్నాను, మీరు ఏమైనా మాట్లాడగలిగితే మాట్లాడండి. లేదు వాళ్ళతో మాట్లాడుతూ గొడవేనండి బాబు అంటే వద్దు, గొడవ పెట్టుకోవద్దు, కాముగా వచ్చేది.